బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య మాట్లాడుతూ దేవాదుల వద్ద ఎత్తిపోతలు వెంటనే ప్రారంభించాలని, నవాపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలంలోని చెరువులు, కుంటలను గోదావరి జిల్లాలతో నింపాలని, అసంపూర్తిగా వదిలివేసిన భూసేకరణ కాల్వల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, 2 సార్లు భూమి కోల్పోయిన రైతుల పట్టాదారు పాస్ పుస్తకములకు RSR సవరించాలని, కాల్వల్లో పెరిగిన కంప చెట్లను, కాల్వలలో ఉన్న పోడికను తొలగించాలని, కాల్వ బాటలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చినటువంటి పెద్దలందరికీ, రైతు సంఘం నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ పేరు పేరున విప్లవాభివందనాలు. ప్రధానంగా ఏంటంటే దేవాదుల ద్వారా మనకు ఈ యొక్క నవాపేట రిజర్వాయర్ నిండినట్టయితే నవాపేట ద్వారా ఈ గుండాల మండలం ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు గుండాల మండలం ఏమో యాదాద్రి జిల్లాకు వచ్చింది. దాని యొక్క నవాపేట జనగామ జిల్లాలో ఉన్నది. కానీ ఎక్కడుంటేంది